వీక్షకులు స్వాగతం, నమస్కారం. డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో తెలియని నాటి నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పోలవరం గురించి సవాల్ చేయడాన్ని ఆక్షేపిస్తూ మండిపడ్డారు మంత్రి అనగాని సత్యప్రసాద్. గత 5 ఏళ్ల పాలనలో ఏ ప్రాజెక్టును పట్టించుకోకుండా, తన శాఖలో జరుగుతున్న కార్యక్రమాలను కూడా పట్టించుకోకుండా, అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలియని అంబటి రాంబాబు ఇవాళ సవాల్ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ అంతా వింతగా చూస్తూ ఉంది. అంబటి రాంబాబు వ్యాఖ్యల మీద విశ్లేషించడానికి, స్పందించడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో కూడా తెలియని అంబటి రాంబాబు మంత్రిగా పనిచేశాడు. ఇవాళ అదే పోలవరం మీద సవాల్ చేస్తున్నాడు. ఆ సవాల్ని ఖండిస్తూ మండిపడ్డారు మంత్రి అనగాని సత్యప్రసాద్. అంబటి రాంబాబు మంత్రిగా పనిచేసిన ఆ కాలంలో ఆయన ప్రాజెక్టుల పట్ల కనబరిచిన తీరు ఎట్లా ఉంది? జగన్మోహన్ రెడ్డి పాలనలో నీటిపారుదల ప్రాజెక్టులకి చేసిందేంటి? అంబటి రాంబాబు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి డయాఫ్రమ్ వాల్ అంటే తెలియదు అన్నాడు. అసలు ఆయనకి ఏది తెలియదండి. మీటింగ్ పెడతాడు, ఏదో చెప్తాడు, అన్ని చెప్పిన తర్వాత అంటాడు అదేంటో నాకు అర్థం కావట్లేదు అంటాడు. అదొకటే ఆయనకు తెలుసు, నాకు అర్థం కావట్లేదు అని చెప్పడం మాత్రమే ఒకటి తెలుసు. అయితే వీళ్ళు నీటిపారుదల కన్నా కూడా నోటిపారుదల ఏ విధంగా చేశారో అందరికీ తెలుసు. చాలా గొప్పగా నోర్లకు పని చెప్పటమే వాళ్ళ పని. ఇంకా ఎక్కడా కూడా మేము ఉన్నాము అంటే ఏంటి అంటే వాళ్ళు నిరూపించుకునేది ఏ విధంగా అంటే రాజకీయంగా కాదు, ఇంకొకటి కాదు, వాళ్ళు వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, ఇష్టానుసారంగా దూషించటం, బూతులు తిట్టు పదవుల పట్టు జగన్మోహన్ రెడ్డి పెట్టింది పేరు. ఇంకా ఆయన ఏ విధంగా దాన్ని కొనసాగించాడో చూసాం. ఇంకా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు రాష్ట్రం అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా చేశాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండంటే నిన్న చూసాం. హంద్రినీవా జలాలు, కృష్ణమ్మ జలాల కాలువలో వెళ్తుంటే కుప్పం వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఇటు చూడండి, మీలాగా బటన్ నొక్కి ఒక ట్రక్కుతో నీళ్లు పోసేసి అక్కడ బటన్ నొక్కావు, నువ్వు మాత్రం వచ్చావుగా నీళ్ళు రాలా. మీకు గమ్మత్తండి, అక్కడ మీరు ట్రక్తో నీళ్లు పోయటం గుర్తుంది, మీకు బటన్ ఒక్కట గుర్తుంది. ఆ ట్రక్ నీళ్లు పోసే ముందు అద్దె గేట్ తీసుకొచ్చి బిగించి నీళ్లు పోసి స్విచ్ నొక్క గేట్ లేపగానే నీళ్లు వెళ్ళిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి అటు వెళ్ళగానే గేట్ని తీసుకెళ్లిపోయారు రెంట్కి ఇచ్చిన వాళ్ళు. అదే ఆనాటి పరిస్థితి. అదే చెప్తున్నారండి. కుప్పం ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతోటి పసుపు, కుంకుమ, పూలు, జలహారతి ఇచ్చేసి జలాన్ని కృష్ణమ్మను ఆహ్వానిస్తూ, ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రాలేదు, ఇక్కడ పెద్ద హంగామా సృష్టించలేదు, మీటింగులు పెట్టలేదు, పెద్ద వేళ్ళగా బ్యారికేడ్స్ పెట్టేసి పరదాలు కట్టేసి జనాలకు కనిపించకుండా ట్రక్కులతో నీళ్లు తీసుకొచ్చి ట్యాంకర్లతోటి అక్కడ ఆ నీళ్లను వదిలేసి వెళ్ళిపోలేదు. చక్కగా ప్రాజెక్టు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆ కృష్ణమ్మ జలాలు ఈ రోజున పరవళ్ళు దొక్కుతా వచ్చిందో దీన్ని కదా అంటారు సమర్థవంతమైన నాయకుడు పరిపాలిస్తే ఏ విధంగా ఉండిద్దని. అంటే వీళ్ళ కనీసం వీళ్ళ వాటర్ ప్రాజెక్టు ఏ విధంగా వీళ్ళు పనులు చేపట్టారు, లేకపోతే ఆ ప్రాజెక్టుల మీద వీళ్ళ పనితీరు ఏంటంటే, మనం ఇప్పుడు చెప్పుకుంటే అక్కడ పెట్టుడు గేటు, అంతకుముందు అసలు ఉన్న గేట్లకు కూడా గ్రీజు లేని పరిస్థితి. అవును, మీరు అన్నట్టు ఉన్న గేట్ గ్రీజ్ లేదు. ₹1,00,000 ఖర్చు పెట్టి గ్రీజ్ పెట్టించలేక అన్నమయ్య గేట్ కొట్టుకుపోవటం, ప్రజలు 36 మంది చనిపోవటం, సుమారుగా 400 ఎకరాలు ఇసుక మేటలు వేసి ఆ రైతులు అల్లాడటం కూడా మనం చూసాం. వీళ్ళు మాట్లాడతారు పోలవరం గురించి, ప్రాజెక్టుల గురించి, నీటిపారుదల శాఖ మంత్రుల గురించి, రైతుల గురించి, కూటమి ప్రభుత్వం గురించి. అలా మాట్లాడటానికి కొంచెమైనా వీళ్ళకి ఉందా బుద్ధి అనేది? ఉంటే అసలు మాట్లాడరు, ఆ పార్టీలో ఉండరుగా. అదే జరుగుతుంది. అసలు పులిచింతల అక్కడ ఎర్రకాలువ సంబంధించి ఏం చేశారండి వీళ్ళు? ఎక్కడ ఏదీ లేదు, అక్కడ గేట్లు గ్రీజు లేదు. గుండ్లకమ్మ కొట్టుకుపోయినాయి, అక్కడ కూడా గేట్లు గ్రీజు లేదు. అసలు గేట్లు ఏంటి, ఆ గ్రీజ్ ఏంటి, అది కూడా తెలిస్తేనేగా వీళ్ళకి. నీటిపారుదల శాఖ మంత్రికి ఏం తెలియదు కదా. డయాఫ్రమ్ వాళ్ళకే ఈయనకి తెలియదు, నాకు అర్థం తెలియదు అన్న వ్యక్తికి గ్రీజ్ అంటే ఏంటి, గేట్లు అంటే ఏంటి, ఆ క్యూసెక్లు అంటే ఏంటి, అవేమీ తెలియని వ్యక్తులు అనమాట వీళ్ళందరూ కూడా. అంటే ఇక్కడ వాళ్ళు నిర్లక్ష్యం వహించారు, గ్రీజు పెట్టలేదు అంటే గ్రీజ్ పెట్టాక డబ్బులు లేకో లేదంటే ఆ కార్యక్రమం చేయటం చేతకాక కాదండి. వాళ్ళకి కావాలనే గ్రీజ్ పెట్టించలే. ఆ గేట్లు కొట్టుకుపోతే నీళ్లు నిలవండవు, నీరు కిందకి వెళ్ళిపోతుంది, ఆ రైతులకి వ్యవసాయం నీరు లేకుండా పోతుంది, వాళ్ళు అలవ లక్షణం అంటే అల్లాడుతా పడి ఉంటారు. అట్లా పంటలు పండి ఆ రైతులకు డబ్బులు వస్తే మన మాట వినరన్న ఉద్దేశంతో ఆ సాడిస్ట్ సైకో మనస్తత్వం అట్టాడిది. ముఠా రాజకీయాలు చేసే వ్యక్తులు మనస్తత్వాలు అటాగా ఉంటాయి. రాష్ట్రం అంతా వాళ్ళ పరిపాలన అదే జరిగింది. ఆ గేట్లు కొట్టిపోవడానికి కారణం అదే. ఆ రైతులకు నీరు ఇవ్వటం ఇష్టం లేక అట్ట వదిలేశారు అట్ని. అక్కడే కాదు, ఇంకా వాళ్ళు ఇసుక అమ్ముకోవటానికి నీళ్ళు లేకుండా చేయటం కృష్ణా గోదావరిలో. వీళ్ళు మాట్లాడుతుంటే ఈ రోజు నిజంగా అసలు నవ్వాలో ఏడవాలో. ప్రజలకు చాలా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఒకవైపు కోపం వస్తుంది. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, రివర్స్ టెండరింగ్ అని చెప్పి మరి పోలవరానికి సంబంధించిన ఏదైతే ఆ ప్రాజెక్టు వాల్స్ అన్నీ కూడా ఆయనేగా ఎత్తు తగ్గించింది, జగన్మోహన్ రెడ్డే కదండి.
అవును. మరి ఎత్తు తగ్గించి ఈ రోజున ఎత్తు తగ్గించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి తగ్గించి ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడతాడు. అంత ఉండాలి ఇంత ఉండాలని చెప్పేసి వీళ్ళు చేసేవన్నీ వీళ్ళు దాచుకోవటం కుంభకోణాలు చేయటం ఇయే పనిగా పెట్టుకున్న వాళ్ళకి ఈ ప్రాజెక్టుల గురించి కానీ, ఆ వాటర్ నిల్వ శాతం గురించి కానీ, ఆ కరెంటు తయారు చేసుకోవటం గురించి కానీ, ఈయన ఎంత డబ్బు పెట్టి కరెంటు కొన్నాడో చూసాం. మరి దాంట్లో సంతకాలు ఫోర్జరీ చేసి పాప వాళ్ళ ఎలక్ట్రిక్ సంబంధించిన మంత్రి కూడా వెళ్ళిపోయాడు కదా, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. మరి ఆయనే చెప్పారు కదా స్వయంగా, నా సంతకాన్ని ఫోర్జరీ చేస్తున్న అర్ధరాత్రి అపరాత్రి ఫైల్స్ మీద సంతకం పెట్టమంటే ఏం ఫైల్స్ ఎందుకు పెట్టమంటున్నారు? వెనక ముందు ఆలోచించుకోవాలి. వాళ్ళ భయం వాళ్ళకు ఉండిదిగా. జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నామంటే భయపడాలి, జాగ్రత్త పడాలి, ఆచితూచి అడుగు వేయాలి. ఎవ్వరు ఐఏఎస్లు ఐపీఎస్లు ఏ వ్యవస్థలో చూసుకున్నా ఎవరిని కూడా వదిలిపెట్టం, మొత్తాన్ని వాడేస్తాడు. ఈ రోజున జైలు పాలు చేసేస్తాడు. మీరు గమనిస్తే పోలవరం నిర్వాసితులకి చంద్రబాబు నాయుడు టైంలో గృహ సముదాయాలు ఇల్లు కట్టించాడు ఆయన. ఫైనల్ స్టేజ్లో ఎలక్షన్ వచ్చినాయి. ఎలక్షన్లో పొరపాటున ఆయన ఓడిపోవటం వల్ల అవి అలా కుంటుపడిపోయినాయి. ఆనాడు ఉన్న ఫైనల్ టచెస్ బిల్డింగ్కి ఫైనల్గా చేసిన పనులు మౌలిక వసతులు మాత్రం కల్పించాలి. సుమారుగా 300-400 ఇళ్ళు అయ్యి వాటికి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో కనీసం ఆ ఇల్లు కూడా పూర్తి చేయలేకపోయాడు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాటిని తీసుకుని మొత్తం కంప్లీట్ చేసి ఇస్తున్నారు. ఇప్పుడు ఆ ఫోటోల్ని తన హయాంలో జరిగిన అసమర్థ పాలనలో జరిగిన ఫోటోలు తీసి ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నాడు కూటమి ప్రభుత్వం ఏం చేయలేకపోతుందని. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పాడుపెట్టాడు, కుటుంబాన్ని పాడుపెట్టాడు, బాబాయిని ఏ విధంగా గొడ్డల పోటుకు బలి చేశాడు. ఇంకా ఈ రోజున పులివెందుల పులి పరిస్థితి ఏంటంటే, అక్కడ మన ఎలక్షన్స్ జరిగితే చూసాను జడ్పీటీసీ. ఇంకా ఏం చేయాలి అర్థం కాక ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం గురించో, పోలవరం ప్రాజెక్టు గురించో, అమరావతి మునిగిపోతుందనో ఇట్లాంటి ఈ పిచ్చి కబుర్లు చెప్పుకుంటూ ఎందుకు మీరు అక్కడ దాకా ఎందుకు R&R ప్యాకేజ్ ఇవ్వలేపాడు 5 ఏళ్లలో రూపాయి కూడా. బాగుగారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సుమారుగా 1000 కోట్లు ఇచ్చాడు ఆ మధ్య జనవరిలో. ఇప్పుడు R&R ప్యాకేజ్ ఇచ్చారు ఆయన. దాన్ని కూడా R&R ప్యాకేజ్ కూడా ఇవ్వట్లేదు, ఆ నిర్వాసనలు ఇబ్బంది పెడతానని చెప్పి ఈ మధ్య ఒక ఆర్టికల్ రాశారు వక్రాక్షిలో. వక్రాక్షి ఇంక రాసేదే ఉంది, అది అబద్ధాన్ని నిలివేచ్చు సాక్షి. దాంట్లో మాట్లాడేవాళ్ళు మాట్లాడిచ్చేవాళ్ళు ఏంటో. మొన్న అమరావతి మీద విషం కక్కినప్పుడు మరి దేవతల రాజధాని అని వేసేల రాజధానిగా వీళ్ళు ఇప్పుడు కూడా ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో, దేవతలు ఎందుకు వదిలిపెట్టి వెళ్ళారు దేవతల రాజధాని అని మాట్లాడతారు. ఎప్పుడు జరిగింది అసలు? అది ఏ శతాబ్దంలో జరిగింది? ఎప్పటి నుంచి ఎన్ని వేల సంవత్సరాలుగా మనం దాన్ని తరతరాలుగా వస్తుంది అనేది మర్చిపోయి వీళ్ళకి చరిత్ర తెలియదండి, చరిత్రహీనులుగా మిగిలిపోయారు. చరిత్ర తెలియాలంటే దానికి ఎంత అనుభవం ఉండాలి, దానికి సంబంధించి ఎంత జ్ఞానం ఉండాలి. వీళ్ళకి అదేమి లేదు. జ్ఞానం లేని మనుషులుగా ఆర్టికల్స్ రాసుకుంటూ ఉండటమే తప్పించి పోలవరం గురించి, లేకపోతే పట్టిసీమ గురించి, అమరావతి గురించి ఇవన్నీ కూడా వీళ్ళకి అర్థం కావు. ఎప్పటికీ కూడా వీళ్ళు దాని గురించి ఎక్కడా కూడా మంచిగా మాట్లాడలేరు, ఆలోచించలేరు. వీళ్ళు ప్రజల దృష్టిలో 11 కాదు, నెక్స్ట్ 1 ఇంకోటి 0తో వీళ్ళు మిగిలిపోతారో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా జైలుకి వెళ్తాడో, వీళ్ళ పార్టీ ఏమైద్దో తెలియదు. ఆ జెండా పట్టేవాడు కట్టేవాడు ఉండడు. ఇట్లాంటి వ్యక్తులు అమ్మ పెట్టదు అడుక్కొని తినేది అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గతంలో చేసింది ఏదీ లేదు. ఈ రోజున చేయనాడు చేయనట్లు ఉండకుండా చేసే వాళ్ళ మీద పడి ఏడ్చే ఏడుపులు. అంబటి రాంబాబు తానా అంటే తందానా అనుకుంటూ వస్తాడు. ఈ రోజున ఆయనకి ఏమాత్రం అన్నా సరే అంబటి రాంబాబు అనగానే సత్యప్రసాద్ గారు అడుగుతున్నారు కదా, నువ్వు వస్తావా సవాల్కి? ఏదైనా మీరు ఏం చేశారో, మీరు ఏ విధంగా రాష్ట్రాన్ని మరి కుదేలు చేసేసి ఎక్కడ కూడా ఏ వ్యవస్థను కూడా లేకుండా చేశారు. అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు పిల్లి కోతలకు వీటిని తప్ప, మంత్రి అయిన తర్వాత అందరూ డయాఫ్రామ్ వాల్ అంటున్నారు. డయాఫ్రామ్లు ఎక్కడున్నాయని అడిగాడు పోలవరం వెళ్ళి. అది ఆ ఇంజనీర్లకు ఏం చెప్పారు అర్థం కాక తలకాయలు కొట్టిన పక్క వెళ్ళిపోయారు. అలాంటి వ్యక్తి సవాల్ చేయటం, వాళ్ళ కూటమి మంత్రులు సమానం చెప్పే పరిస్థితి రావటం రాష్ట్రం చేసుకున్న కర్మలాగా అనిపిస్తాం. నిజమే. అసలు ఎక్కడా కూడా ఏ వ్యవస్థ చూసినా ఈ రోజున వీళ్ళు మాట్లాడతారు కూటమి ప్రభుత్వం గురించి, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి. ఇక్కడ కూడా దేన్ని వీళ్ళు బాగు చేసింది ఏదీ లేదు. వీళ్ళు కూడబెట్టుకున్నారు, ఈ రోజున జైలు పాళ్ళు అవుతున్నారు. వీళ్ళతో నడిచిన వాళ్ళందరూ కూడా ఏ విధంగా చెట్టుకొహర పుట్టకొహర అన్నట్లుగా మరి సమాధానం చెప్పుకోలేక మరి ఫోన్లు కూడా వాడడం, వాట్సాప్ చూడటం చేత కాదని ఒకరు, ఫోన్ చేయటం చేత కాదని ఇంకొకరు. జగన్మోహన్ రెడ్డి అంటాడు అసలు నా ఫోను లేదు, ఫోన్ నెంబరు లేదు అంటాడు. గూగుల్ టేక్అవుట్ చూస్తామంటే బోల్డ్ ఫోన్లు కనెక్ట్ అయ్యాయి ఫోన్తో. అది మరి ఇట్లాంటి వ్యక్తులు మాట్లాడే మాటలు నిజంగా ఎక్కడా కూడా అదేదో నోటి మాటలు నీటి మూటలు అన్నట్లుగా వీళ్ళ మాటలను ఎవరో కూడా తాగుబోతాడు మాటలు అదేదో చెప్తారు కదా నీటి మీద రాతలని. వీళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు.
పంటలు ఏ విధంగా పండుతున్నాయి, అన్ని ప్రాజెక్టులు కూడా నీటి జలకళతో ఏ విధంగా కళకళలాడిపోతుంది, కుప్పం ప్రజలు చెప్తున్నారు హంద్రీనీవా జలాలు ఏ విధంగా వస్తున్నాయి. ముందల వీళ్ళు గత 5 సంవత్సరాలు చేసిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలని వీళ్ళు నడుములు ఎరగొట్టి, కాళ్ళు ఎరగొట్టి జైల్లో వేయమని అయితే ప్రజలైతే కోరుకుంటున్నారు. డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో తెలియని అంబటి రాంబాబు మంత్రిగా పనిచేసిన ఆ అసమర్థపు మాజీ మంత్రి మాటలకు స్పందించాల్సిన అవసరం లేదని, ఆయన సవాల్ విసరటం, ఆయనకి మనం సమాధానం చెప్పటం లాంటి కార్యక్రమాలు చూడటానికి కూడా ఎబ్బెట్టుగా ఉందని, అంబటి రాంబాబు సవాల్ని గ్రామ సింహాలు కూడా నవ్వుకుంటున్నాయంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.